సీఎం సభలో సరదాగా మాట్లాడినటువంటి శివాని ఇప్పుడు లేదు అనే మరణ వార్త ప్రతి ఒక్కరు విన్న ప్రతి ఒక్కరు కూడా అనేక అనుమానాలకైతే తావుతీస్తుంది. ఏదైతే 24వ తేదీ పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. మెగా పేరెంట్స్ మీటింగ్లో పాల్గొని చంద్రబాబుతో ఎంతో సరదాగా చాకచక్యంగా మాట్లాడినటువంటి చిన్నారి 3 రోజుల తర్వాత ఈ విధంగా బలవత్మరణానికి పాల్పడడానికి కారణాలు ఏంటనేది కూడా తెలియలేని పరిస్థితి. కుటుంబ సభ్యులు ప్రధానంగా ఈ ఘటనపై ఏం జరిగిందనేది కూడా తెలియకపోవడంతో షాక్ గురేవారు. గుండెలు పగిలేలా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు, శివానికి సంబంధించిన తల్లి కూడా ఇక్కడే ఫోటోలు పెట్టుకుని తనకు సంబంధించిన ఫోటోలు కూడా చూస్తూ ఫోటోని చూస్తూ తను ఈ విధంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. శివానికి సంబంధించిన ఫోటోలు, ఈ ఫోటోల్ని చూసుకుంటూ ఏదైతే తన పుష్పవతికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా ఈ విధంగా రజోత్సవ వేడుకలో జరిగినటువంటి ఇవన్నీ కూడా చూడొచ్చు. శివానికి సంబంధించిన ఫోటోలు చాలా చక్కగా ఉన్నటువంటి ఫోటోలను కూడా చూసి ఈ శివానికి సంబంధించిన ఫోటోలను కూడా చూసి తన యొక్క కుటుంబ సభ్యులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరిగింది? అంత చక్కగా ఉన్న శివాని ఇంత అర్ధాంతరంగా తను జీవితం ఈ విధంగా ముగిసిపోద్దని ఊహించలేదంటూ కూడా వీళ్ళంతా కూడా చాలా కన్నీరు మునులుగా చూపిస్తున్నారు. చూడొచ్చు, శివాని ఎంతో చక్కగా ఉన్నటువంటి చిత్రాలు చూస్తున్నాం. తన ఏదైతే ఈ సంబంధించినటువంటి ఫోటోలు కూడా చాలా అందంగా ఉన్న ఫోటోలను కూడా చూసి కన్నీరు మునులుగా చూపిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అసలు ఏం జరిగిందనేది కూడా తెలియదు. తల్లితో ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. అసలు ఏటమ్మా ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు శివానితో ఎప్పుడు మాట్లాడారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజే మాట్లాడిందండి. మధ్యాహ్నం రెడీ అయ్యి మా డాడీ దగ్గరికి వెళ్తానమ్మా అంటే సరమ్మని పంపించానండి. తర్వాత మళ్ళీ 8:22కి ఫోన్ చేసింది. ఫోన్ చేసి అమ్మ నాకు వచ్చేటప్పుడు స్నాక్స్ అని వాళ్ళ మేనల్లుడికి బొమ్మలు అవి తీసుకురమ్మందండి. సరమ్మ తీసుకొస్తాననేసి అన్నానండి. సరమ్మ జాగ్రత్త అమ్మ అందండి. సరమ్మ నువ్వు జాగ్రత్త అన్నానండి. అంతేనండి. ఇంకా అదే ఫోన్ చేయడం, ఇంకేం ఫోన్ చేయలేదు నాకు. తర్వాత ఇంకేం జరిగిందో కూడా తెలియదు. పొద్దున్న డ్యూటీకి వెళ్తుంటే ఫోన్ వచ్చింది. ఇంక మళ్ళీ వెంటనే వచ్చేసాను ఇలా. ఆ రాత్రి ఏం జరిగిందో ఏంటో ఏమీ తెలియదండి. అలాగని ఏ కష్టం లేదు తనకి, ఏ ఇబ్బంది లేదు. అలా స్టడీ విషయంలో కానీ పర్సనల్గా కానీ ఏదీ లేదు. మరి ఏమైందో కూడా తెలియట్లేదండి. మరి మీరు ఏ పని చేస్తుంటారమ్మా? ఆ రోజు మీరు పనులకు వెళ్ళారంటున్నారు, మీరు ఏ పని చేస్తుంటారు? నేను అంగన్వాడీ టీచర్నండి. ఇక్కడ కాదండి, అది గోకవరం సైడ్ అండి. నేను అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాను. ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారమ్మా? మా అమ్మగారు, నేను, మా పాప, ముగ్గురమే ఉంటామండి. అప్పుడప్పుడు మా అబ్బాయి వాళ్ళ ఆవిడ పిల్లోడు వస్తారండి. అప్పుడప్పుడు మా చిన్నాన్న వస్తాడండి. అంతేనండి, ఇంకెవరు రారండి. ఆ రోజు మరి సీఎం సభకు వెళ్ళారు, వచ్చింది, ఆ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంది. ఏం మాట్లాడింది శివాని ఆ రోజు? చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. నేను వచ్చానండి దానికి. లోకేష్ గారితో మాట్లాడానండి నేను కూడా. చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. అమ్మ స్క్రీన్ మీద వచ్చావమ్మ, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు మీటింగ్లకి వెళ్ళండి, ఎందుకంటే నాకు కుదరదు. నేను ఒక చోట ఉంటాను, తను ఒక చోట ఉంటుంది. మా అమ్మగారు చూసుకుంటారండి. చాలా హ్యాపీగా ఉందమ్మా నువ్వు వచ్చావు కదా చాలా అనేసి ఇంకా ఆ రోజంతా నన్ను పట్టుకొని వదలలేదండి. తర్వాత బయటికి తీసుకెళ్ళానండి. ఫుడ్ అది తినిపించేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసానండి. ఫోటోలు చూసి మురిసిపోయి చాలా ఇది అయిందండి. చాలా హ్యాపీగా ఉందండి మాట్లాడిన తర్వాత. సెకండ్ డే మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ మిస్ వాళ్ళ సార్ వాళ్ళందరూ మెచ్చుకోవడం వల్ల ఇంకా హ్యాపీగా ఉందండి. తర్వాత మరి ఏం జరిగిందో తెలియట్లేదండి. కూడా నాకేం తెలియట్లేదండి. ఇంకంతేనండి, అంతే జరిగిందండి. ఎవరు తిట్టం కూడానండి, తను కొట్టం తిట్టం,
తనకంటూ ఒక గోల్ ఉందండి. నేను ఎయిర్ హోస్టర్ అవుతానమ్మా అంది. సరే అమ్మా అవ్వమ్మా నీ ఇష్టం, నేను దానికోసం ఎంతైనా కష్టపడతాను, ఏదైనా చేస్తాననేసి అన్నాను. అలాగే చదివిస్తున్నామండి తన్ని. అలాగే చదువు మీద కూడా అంతే దృష్టి పెడుతుందండి. ఎంత కష్టమైన ప్రశ్నకైనా కూడా సమాధానం రాస్తుందండి, ఎంత కష్టమైన లెక్కలకు కూడా సమాధానం పెడతదండి. ఒకళ్ళని సంజేసి కూడా అడగదండి. నాకేదైనా సమస్య వచ్చినా చెప్పుద్దండి. అంత తెలివైంది. ఆ రోజు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళింది అంటుంది. నాన్నగారి దగ్గర వెళ్ళొచ్చిన తర్వాత ఏదన్నా అక్కడ ఏమైనా జరిగింది అనుకుంటున్నారా? ఏమీ జరగదండి అక్కడ. నాకంటే బాగా చూసుకుంటాడండి. నాకంటే ఎక్కువ బాగా చూసుకుంటాడు. నేను చూసుకోవడం వరకే, కానీ మిగతా బుక్స్ అన్నీ తనే చూసుకుంటాడండి. మేము ఇక్కడ ప్రాణం అండి, పంచ ప్రాణాలు. నేనైనా కొంచెం రాయిలా నిలబడతాను కానీ నా వరకు ప్రెజర్ వల్ల దానివల్ల వాళ్ళైతే ఇద్దరు, వాళ్ళ నాన్న కూడా ఒక్క మాట అన్నివ్వదండి నన్ను. చాలా ఇదండి. అంటే ఫోన్లో ఆ రోజు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది, బిర్యానీ తిని వచ్చింది అన్నది. వీడియో కాల్ మాట్లాడుకుంటారు అస్తమాట. ఇంక నిమిషం కుదిరితే నిమిషం మాట్లాడుకుంటారండి. ఖాళీగా ఉంటే, ఇంటి దగ్గర ఉంటే అత్తమాట కాల్ చేసుకుంటారండి. హెల్త్ బాగాలేదండి ఈ మధ్యన, కొంచెం టైఫాయిడ్ వచ్చిందని తినొద్దనేసి వైట్ రైస్ ఏదో పెట్టాను అనేసి అన్నారండి. మరి ఇంటికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడింది, ఇంటికి వచ్చేసాను నాన్న దగ్గర నుంచి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడింది. చెప్పిందండి. బస్సులో ఉండగానే ఫోన్ చేసిందండి. అమ్మ వచ్చేటప్పుడు స్నాక్స్ అవి తీసుకురామ్మా, పప్పులు పిల్లోడికమ్మా బొమ్మలు తీసుకురామ్మా అంది. సరే అమ్మ వస్తాను, రేపు వచ్చేటప్పుడు తీసుకొస్తానులే అనేసి అన్నానండి. 8:22కి అదే నాకు వచ్చిన లాస్ట్ కాల్ అండి. ఇంక మళ్ళీ ఫోన్ చేయలేదు. ఒక్కసారే చేస్తుందండి, అది కూడా ఎక్కడున్నాను ఏంటి అని కనుక్కుంటుందండి. ఇంటికి రాకపోతే చాలు కనుక్కుంటుందండి, అమ్మ ఇంటికి రాలేదేంటి అని. ఏ టైంకి వచ్చారు మీరు మరి? ఆ రోజు మీకు ఎప్పుడు పాపను అలా ఆ విధంగా చూసారు? నేను 6:30 అలా అయిందండి. 7 అయిందండి. 6:30 7 అయింది. 6:30 7 అయిందండి. నాకు ఇంటి దగ్గర ఇక్కడ నుంచి కాల్ వచ్చింది. మా మేనత్తలు కాల్ చేశారు. వస్తే ఇంక వెంటనే అక్కడ నుంచి ఇంకా మా బండి ఆ బండి పట్టుకొని వచ్చేసాను. వచ్చేటప్పటికి ఇంకా ఆ పొజిషన్లో ఏ కన్న తల్లి కూడా చూడలేదు. అలా చూసి అంత కష్టం. అసలు ఏ సమస్య అయినా చెప్పుద్దండి. ఇలా అన్నారమ్మా, పలానోళ్ళు ఇలాగన్నారు అలాగన్నారు అని చెప్పొద్దు. అలాంటిది ఏం వచ్చిందేనండి, తనంత చేసుకోవాల్సిన అవసరం, తనకంత కష్టం కూడా ఉండదు, ఏముండదు. ఏమైందో కూడా తెలియట్లేదండి. అనుమానాలు ఇంకా ఏ విధంగానూ లేదా మీకు? ఎటువంటి అనుమానం, ఎవరన్నా ఫోన్లో ఇబ్బంది పెట్టడాలు ఇటువంటి ఏమైనా జరిగాయి, అటువంటి ఏమైనా ఉన్నాయంటారా? ఏమోనండి, అయితే జరిగితే జరగచ్చు. అలాంటిది ఏదైనా జరిగి మనసులోనే బాధపడి ఏదైనా చేసుకుందా ఏంటో కూడా తెలియట్లేదు. లేదా ఫోన్లో ఏదన్నా అన్నారా, ఎవరైనా ఏదన్నా అన్నారా, పోనీ ఒక్క మాట చెప్పినా సరే నేను మాట్లాడదును. ఏమీ చెప్పలేదు. తనలో తానే బాధపడిందా ఏంటి కూడా తెలియదండి. లేఖ కూడా రాసింది అందులో, లెటర్లో కూడా. ఆయన ఏమేమి రాసింది అంటున్నారు లెటర్లో? ఏముందండి ఆ లెటర్? ఫ్యామిలీ పరంగా అందరూ కలిసి ఉండాలని రాసింది అనేసి అంటున్నారండి. అది కూడా నేను ఇప్పటికీ చూడలేదు, అసలు చూడలేదండి. అంటే తనకి ఏమన్నా చెప్తుంది అన్న అమ్మ నాన్న మీరు? అంటే ఇప్పటి నుంచి మీరు విడిగా ఉంటారు, మీరు మేము దగ్గర ఒక 15 ఏళ్ళ నుంచి విడిగానే ఉంటామండి. 15 ఏళ్ళు. పిల్ల కోసమే మాట్లాడుకుంటామండి. పిల్ల కోసమే ఈ బుక్స్ కావాలన్నా ఏం కావాలన్నా దాని గురించే మాట్లాడుకుంటాం తప్పితండి వేరే ఇదేం ఉండదండి. ఎవరి బతుకులు ఆడలేనండి, సపరేట్. ఎంతమంది అండి మీకు పిల్లలు? పాప బాబు అండి. బాబు పెద్దోడా? బాబు పెద్దోడండి. పెళ్ళయిందమ్మా? అడుగు ఒక బాబు అండి. తన కోరిక అంటే ఏమవ్వాలనుకుంటుందని మీరు చెప్పారు కదా, ఏమేమి చెప్తుండేది? దాని డ్రీమ్ అయితే అదేనండి, హెయిర్ హోస్టర్. అంతే. మంచిగా అమ్మ నీకు విమానంలో తిప్పుతానమ్మా అంది. ఇంకండి విమానంలో తిప్పుతుంది. సీఎం స్థాయి వ్యక్తిని కలాలంటే కుదరదు. అటువంటి వ్యక్తిని కలిసిన తర్వాత కూడా తన కోరిక నెరవేరుతుంది అనుకున్నారు మీరు. సడన్గా మరి అర్ధాంతరంగా ఇలా జీవితం కన్ఫామ్గా ఇంకా
చేసేస్తుంది ఎలాగైనా అనుకున్నానండి. కానీ ఇలా ఎందుకు చేసిందో తెలియదండి. ఏమంటున్నారు పోలీసులు, మరి ఏమంటున్నారు దీనిపైన? మీరు ఏమంటున్నారు? పక్కన సీఎం కూడా ఈ కేసుని దర్యాప్తు చేయనని కూడా ఆదేశించారని తెలిసింది. ఇంకా ఏం చెప్పలేదండి. పోలీసులు అడిగారమ్మా ఏమన్నా వచ్చింది, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా అడిగారా? అడిగారండి. ఇంకేం డౌట్స్ లేవండి. ఏం జరిగిందో కూడా తెలియదు. ఇది పరిస్థితి. అసలు అర్థం కాని పరిస్థితి. అసలు ఏమైంది తన చిన్నారికి? ఏం జరిగింది? శివాని అసలు అర్ధాంతరంగా తను ఈ విధంగా వెళ్ళిపోవడం, తన ఎయిర్ హోస్ట్ రావాలనే కోరిక నెరవేరకుండానే, తన తల్లికి తండ్రికి ఇచ్చినటువంటి మాట నెరవేర్చకుండానే తను అర్ధాంతరంగా ఈ విధంగా వెళ్ళి కుటుంబ సభ్యులందరినీ కూడా కలిచివేస్తుంది. అసలు ఏం జరిగిందో కూడా ఒక మిస్టరీగా అయితే మిగిలిపోయిన నేపథ్యంలోనే శివాని అనుమానాలైతే రేకెత్తిస్తున్నారు. అసలు ఏం జరిగింది? తను సరదాగా ఆ రోజు తండ్రి వద్ద నుంచి రావడం, ఫోన్లో మాట్లాడడం, 8:30 తల్లితో కూడా మాట్లాడి ఇంటికి వచ్చానని చెప్పడం, తర్వాత తెల్లారేసరికి తను ఈ విధంగా బలవత్మరణానికి పాల్పడిన నేపథ్యంలో ఈ విషయంపై ఏం జరిగిందనేది కూడా అనేక అనుమానాలు ఇప్పుడు ఏ విధంగానూ కూడా తేలని పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా తల్లి అలాగే అమ్మమ్మ కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. గుండెలు పగిలేలా రోధిస్తూ తను ఇచ్చిన మాట నెరవేర్చకుండా అర్ధాంతరంగా ఎందుకు వెళ్ళిపోయావు అంటూ కూడా రోధిస్తూ పలువురిని అందరినీ కూడా కలిచివేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి.